మన్నా ఎవరికి పెట్టాడు దేవుడు? అబ్రహాముకి పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు పెట్టాడా? ఏమండి? మార్గ మధ్యములో ఎర్ర సముద్రం 2 పాయలు అబ్రహాముకి చేశాడా? ఇశ్రాయేలు ప్రజలకా? పగలు మేఘస్తంభం ఎవరికి? ఇది కూడా ఓరి నాయన, వేసుకున్న చెప్పులు, కాళ్ళ చెప్పులు అరిగిపోలేదంటగా, వస్త్రం పాతకెళ్ళలేదంటగా, ఇది ఎవరికి? ఊరి నాయనో, అబ్రహాముకి కాదుగా. ఒక గూడు లేదు, ఒక కూడు లేదు, ఒక నీడ లేదు, ఏమీ లేదు. ఏమీ లేనివాడు, ఏ అద్భుతాలు అనుభవించనివాడు, అన్యునిగా బతికినవాడు, బ్యాక్గ్రౌండ్గా క్రిస్టియానిటీ లేనివాడు, కొత్తగా బైబిల్ పట్టుకున్నాడు, శ్రేష్ఠుడే కూర్చున్నాడు. నిన్నగాక మొన్న పట్టుకున్నాడు బైబిల్, నిన్నగాక మొన్న వచ్చింది చర్చికి. ఎవరు? అబ్రహాం. ఇశ్రాయేలు ప్రజలు మొదటి నుంచి మేము దేవుని బిడ్డలం, మేము దేవుని పిల్లలమండి, దేవుని పేరును మోస్తున్నారు, దేవుని పేరుతో ముద్రించబడ్డారు, వాళ్ళ నొసల మీద స్టాంపుదే వాళ్ళు దేవుని ప్రజలయ్యా బాబు అని. ఏం సుఖం చెప్పుకొని మురవాళ్ళు, చూసుకొని ఆడవాళ్ళు. దేవుని పిల్లలు పేరుకే దేవుని పిల్లలు. భక్తి లేదు, సమర్పణ లేదు, త్యాగం లేదు, ఆత్మీయత లేదు, దేవుడి కొరకు బ్రతకాలన్న ఆలోచన లేదు. వాళ్ళ క్రియలలోనే వెల్లడి చేస్తుంటారు, దేవునితో మాకు పని లేదన్నట్టుగా. ఎన్ని అద్భుతాలు చేసినా ఆ యాత్రలో భ్రష్టులైపోయారు వాళ్ళు. ఈ అద్భుతం అనుభవించకపోయినా దేవుడు చూపించిన దేశానికి చేరుకొని శ్రేష్ఠునిగా, విశ్వాస వీరునిగా మిగిలిపోయాడు అబ్రహాము.